హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ మనం ఏపీసీఆర్డీ బిల్డింగ్ నిర్మాణ పనులు ఎలా సాగుతున్నాయో ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, ఏపీసీఆర్డీ బిల్డింగ్ దాదాపు తుది దశకు వచ్చి చేరుకుందనమాట. ఇక్కడ ఏపీసీఆర్డీ ముందు ఆఫీస్ ముందర ఉన్న వర్క్ వచ్చి సాగుతున్నాయి. అదేవిధంగా ఎక్స్టర్నల్ వర్క్, ఇంటర్నల్ వర్క్ మొత్తం కంప్లీట్ చేయడానికి త్వరగా వీళ్ళు శరవేగంగా వర్క్ వచ్చి చేస్తున్నారనమాట. ప్రజెంట్ మీరు చూడొచ్చు, చాలామంది ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఈ మధ్య లాస్ట్ 20 డేస్ అంటే 15 డేస్ కొంచెం బాగానే ఉండింది, కానీ లాస్ట్ 10 డేస్ నుంచి మనకు వర్షాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి అప్పుడప్పుడు. దానివల్ల కూడా వాళ్ళు ఏమి ఇబ్బంది పడకుండా వర్క్ అయితే కంటిన్యూగా చేస్తున్నారనమాట. ఇక్కడ ఏ సింబల్ దగ్గర వర్క్ అయితే జరుగుతుంది, మీరు క్లియర్గా చూడొచ్చు. ఆ గ్లాస్ వర్క్ స్టార్ట్ అయింది. అదేవిధంగా ముందు పక్క ఆఫీస్ ముందున్న వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. పైన వర్క్ కూడా మనకు జరుగుతుంది. ఇంటర్నల్ వర్క్స్ కూడా ఎలక్ట్రానిక్ వర్క్స్ కానీ, ఏసీ వర్క్, ఇంటీరియర్ వర్క్స్ కానీ లోపల వచ్చే శరవేగంగా సాగుతున్నాయి అన్నమాట. ఆల్మోస్ట్ తుది దశకు వచ్చి చేరుకుంది. సో మనకు లాస్ట్ కొద్ది రోజుల నుంచి వాతావరణం అనుకూలించడం పోవడం వల్ల సో వాళ్ళ ఇంటర్నల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. బయట కూడా కొంచెం స్టార్ట్ చేశారు. ఏ సింబల్ కాడ అయితే మన గ్లాస్ వర్క్ అయితే జరుగుతుంది. ఈ యొక్క ఏపీసీఆర్డీ బిల్డింగ్ అతి త్వరలో మనకు అందుబాటులో రాబోతుంది అనమాట. దీనితో పాటు మరొకటి ఏపీసీఆర్డీ వాళ్ళది కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూస్తున్నారా, ఇది ఐరన్. ఇంతవరకు అయితే గ్లాస్ వర్క్ జరిగిందనమాట. ఏ సింబల్ అనేది బాగా కనపడుతుంది అన్నమాట. ఏ అంటే అమరావతి సింబల్ అనమాట. ఇక్కడ దూరం నుంచి చూస్తే మీరు చూడొచ్చు, పైన మనకు ఇక్కడ ఐరన్స్ బాగా అది అలా సెట్ చేస్తున్నారనమాట. బాగా మంచి వ్యూ కూడా కనిపిస్తుంది. గ్లాస్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఆ క్రెయిన్తో అక్కడ వాళ్ళు ఆ ఐరన్ని అక్కడ చూడండి నిర్మిస్తున్నారన్నమాట. అక్కడ సెట్ చేస్తున్నారు మొత్తం ఐరన్ మొత్తం పైన అట్రాక్షన్ కోసము. ఇక్కడ చూడండి, మనుషులు కూడా వర్క్ చేస్తున్నారు. వర్క్స్ అయితే శరవేగంగా సాగుతున్నాయి, కంటిన్యూగా చేస్తున్నారు. అయితే ఎక్కడ ఏమీ ఆపలేదన్నమాట. లాస్ట్ కొద్ది రోజుల నుంచి కూడా కొంచెం వాతావరణం కూడా అనుకూలించలేదు, కానీ వాళ్ళు చేస్తూనే ఉన్నారనమాట. పెద్ద పెద్ద క్రెయిన్స్ అది ఇక్కడ మొత్తం సెట్ అయిపోయిందనమాట. ఈ గ్లాస్ వర్క్ బ్యాక్ సైడ్ అనమాట ఇది. దాని ముందర మనకి ఇది ఒకటి అనమాట షెల్టర్. ఈ ఐరన్స్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చిన్న చిన్న వర్క్స్ అన్నీ చేస్తున్నారు అనమాట, రిమైనింగ్ వర్క్స్ అంతా. దాని మధ్యలో గోడ కూడా నిర్మిస్తున్నారు చూడండి, బ్రిక్స్తో. అతి కొద్ది రోజుల్లో మనకు ఇది ఏపీసీఆర్డీ బిల్డింగ్ అందుబాటులోకి రాబోతుందనే సమాచారం మనకి. మే కల్లా కంప్లీట్ చేస్తాం అంటున్నారు. సో ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది ఈ నెల. కొద్ది రోజు అటో ఇటో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇది మీరు క్లియర్గా చూడొచ్చు. ఏపీసీఆర్డీ వాళ్ళకి ఇది ఎంత త్వరగా నిర్మించేశారంటే అంత స్పీడ్గా ఇది నిర్మించేశారు. అసలు 45 రోజుల పైనే అనమాట ఈ వర్క్. చూడండి ఎంత బాగా వాళ్ళు మొత్తం బ్రిక్స్తో ఐరన్స్తో సెట్ చేసి నిర్మించారు. ఇప్పుడు మొత్తం వర్క్స్ అంతా చూడండి, బ్రిక్స్తో మొత్తం ప్లాస్టరింగ్ వర్క్ చేస్తున్నారు. మొత్తం బ్రిక్స్ అంతా పెట్టేసి మొత్తం ప్లాస్టరింగ్ వర్క్ అయితే వర్షంలో కూడా వాళ్ళు అప్పుడు పడుతున్నా కానీ లెక్క చేయకుండా చేస్తూనే ఉన్నారు. ఎంతమంది పని చేస్తున్నారో చూడండి. ప్లాస్టరింగ్ వర్క్ లోపల బయట చేస్తున్నారు. అసలు నేనే ఊహించలేదు ఇంత స్పీడ్గా చేస్తున్నారా అని చెప్పి. 45 రోజుల పైనే అనమాట ఇది స్టార్ట్ చేసి ఇంతవరకు వచ్చిందనమాట. ఇది ఏపీసీఆర్డీ వాళ్ళ కోసం ఇది.
వందల మంది కార్మికులు పనిచేస్తున్నారు ఒక్కొక్క చోట. మన అమరావతిలో దూసుకుపోతుంది అనమాట నిర్మాణ పనులు. ఇప్పుడైతే కొద్ది రోజులు వెయిట్ చేస్తే మనకు ఒక నిర్మాణ పనులు కొలుక్కు వస్తాయనంట, అంటే ఒక స్ట్రక్చర్ అనేది వస్తుంది. ఇది ఇంకొక దాని పక్కనే ఇంకోటి నిర్మిస్తున్నారనమాట. అలాగే ఇక్కడ వరకు వర్క్ అయితే జరుగుతుంది చూడండి, జేసీబీస్తో. సేమ్ దీనిలాగానే ఏపీసీఏటీ ఇది ఒకటి అదొకటి 2-3 నిర్మిస్తున్నారు ఇక్కడ వాళ్ళ కోసం. ఇది ఏపీసీఏటీ వాళ్ళు పక్కనే ఉంటుంది అనమాట ఈ బిల్డింగు. వీళ్ళు చేసే స్పీడ్కి ఇది ఇంకా ఒక 1 మంత్లో ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వచ్చని నేను అనుకుంటున్నాను. 1.5 మంత్లోగా ఇలాగే వర్క్ చేస్తూ ఉంటుంది. ఎటువంటి వాతావరణం ఇబ్బందులు పడకుండా సవ్యంగా జరిగితే త్వరగా అయిపోవచ్చు. ఇక్కడ చూడండి, దాని బ్యాక్ సైడ్ కూడా వర్క్ మొత్తం బ్రిక్స్ అయిపోయింది. ప్లాస్టరింగ్ వర్క్ కోసం ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఇక్కడ కూడా చూడండి. అసలు ఇక్కడ జనరేటర్ కూడా ఉందన్నమాట, ఏదైనా కరెంటు పోయినప్పుడు వాళ్ళకి బ్యాకప్ కోసం. ఈ బిల్డింగ్లోనే ఇంతమంది కనిపిస్తున్నారండి. ఇంకొక బిల్డింగ్లో ఎంతమంది ఉన్నారో ఒకసారి కార్మికులు పనిచేస్తున్నారో. ఇది పీసీఐడి బిల్డింగ్ లాంగ్ నుంచి చూడొచ్చు. సో ఇది వాళ్ళే అనమాట. చూడండి ఎంత బ్రిక్స్ అంతా మొత్తం సెట్ చేస్తున్నారు బ్యాక్ సైడ్ అనమాట. చూడండి వీళ్ళంతా మొత్తం వర్క్ బిల్డింగ్స్ చాలా స్పీడ్గా చేస్తున్నారు. సో 45 రోజుల పైన ఈ మాదిరి నిర్మించారంటే అసలు ఎంత స్పీడ్ వర్క్ చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. అమరావతి పనులు ఎక్కడ ఆగేట్టుగా లేవు. అసలు స్టార్ట్ అవడం మొదలు పెట్టితే మొత్తం కంప్లీట్ అయిన దాకా వాళ్ళు పని చేస్తూనే ఉన్నారనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు అప్డేట్స్ అయితే వస్తాయి, మీకు నాకు కూడా కొంచెం హెల్ప్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్గా. మన అమరావతి పనులన్నీ